చాలా మంది ఆస్పెక్ట్లు ఏమంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఏజ్ విషయంలో కొన్ని ఇన్స్టిట్యూట్ల యాజమాన్యాలు కావచ్చు, కొంతమంది యూనిఫామ్ వేసుకొని మరి తప్పుడు సమాచారాలు ఇస్తారు. నేను ఎవరిని ఇక్కడ వ్యక్తిగతంగా చెప్పట్లేదండి. దయచేసి ఆ తప్పుడు సమాచారాన్ని చెప్పకండి. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వం ఎప్పుడైతే బోర్డు డిసైడ్ చేస్తుందో అది మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ ఫ్యాక్టర్స్ అవుతాయి. మీరు ఇచ్చే తప్పుడు సమాచారాల వల్ల మీ ఇన్స్టిట్యూట్లలో మామూలుగా ఫీజులు కట్టడం కోసం చాలా మంది వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళు ఫర్దర్ గా ఊర్లో చెప్పుకొని వస్తారండి. వాళ్ళు మేము కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడుతుంది, దానికోసం మేము ప్రిపేర్ అవుతానికి పోతున్నాం, ఎస్ఐ నోటిఫికేషన్ పడుతుంది, దానికోసం ప్రిపేర్ అవుతానికి వెళ్తామని. దయచేసి అలాంటి తప్పుడు సమాచారం ఇచ్చే వాళ్ళకి చెక్ పెట్టండి. మీరు ఫేక్ న్యూస్ ని నమ్మకండి బ్రదర్. కొంతమంది అయితే మరీ అధ్వానంగా యూనిఫామ్ వేసుకొని మరి వాళ్ళు తప్పుడు సమాచారాన్ని అందిస్తారు. ఇలా ఎప్పుడు చేయొద్దండి. బేసికల్గా మనకు ఏజ్ రిలాక్సేషన్ ఎట్లుంటది ఏం కథ అంటే కానిస్టేబుల్ 22 నుంచి ఏదైతే 18 నుంచి 22 ఉంటుందో ఏజ్ లిమిట్ అనేది, ఆ 22 నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ వస్తుందో 3 years 5 years 2 years అనేది అది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది, బోర్డు డిసైడ్ చేస్తే అది వర్తిస్తుంది. మనం ఒక చర్చించుకున్నామండి. గతంలో 2022లో రిలీజ్ అయిన ఈ ఏజ్ రిలాక్సేషన్ 3 years, అదే విధంగా 2022లో ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్ 2 years, అంటే మొత్తం 5 years అది వర్తించేది. అది చాలా మందికి తెలియని విషయం అంటే ఈ డేట్ అయితే రిలీజ్ అయిందో ఆ డేట్ నుంచి అప్లికేబుల్ అయ్యే డేట్ ని వీళ్ళు ఇష్యూ డేట్ తర్వాత 2 years మాత్రమే వర్తిస్తుంది. 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ది ఏదైతే ఈ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారో ఇది 2 సంవత్సరాలు మాత్రమే చదువుతుంది. అదే విధంగా 3 years కూడా వాళ్ళు ఇచ్చిన రూల్ ప్రకారంగా 2 years పీరియడ్ ఆఫ్ 2 years తర్వాత వరకే వర్తిస్తుంది. అంటే 2022లో ఇది రిలీజ్ చేసినప్పుడు 2024 వరకు వర్తిస్తుంది. మళ్ళీ ఇది చెత్తలో పడేయాల్సిందేనండి. దీంతో ఎలాంటి ఉపయోగం లేదు. ఈ 3 years కానీ 2 years కానీ 5 years ఏజ్ రిలాక్సేషన్ వర్తించదు. ఇది చాలా మందికి తెలియక ఇది వస్తుంది అనుకుంటారు. ఇది తప్పుడు సమాచారం అండి. అదే విధంగా 2024 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జియో నెంబర్ 30 ఎప్పుడైతే రిలీజ్ చేసారో, అంటే ఇది జియో నెంబర్ 30 అని February 8th రిలీజ్ చేశారండి. ఈ జియోని మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నేనేం ఫేక్ న్యూస్ చెప్పట్లేను. ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ గ్రూప్ 2 వాళ్ళ నోటిఫికేషన్ సంబంధించిన ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారో అందులో కూడా యూనిఫామ్ కోర్స్ సంబంధించి 2 years మాత్రమే ఇచ్చారండి. సెకండ్ పేజ్ లో ఉంటుంది. మొత్తం ఇది 4 pages ఇచ్చారు. అందులో చూడండి, సెకండ్ పేజ్ లో ఉంటుంది 2 years ఆఫ్ ద ఏజ్ రిలాక్సేషన్. అంటే ఇది చెల్లుబాటు 2 years మాత్రమే ఉంటుంది. అంటే ప్రభుత్వం ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తుందో, అంటే యూనిఫామ్ కోర్స్ కు 2 years ఎక్స్టెండ్ గా ఇచ్చిందో ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది 2 years మాత్రమే వర్తిస్తుంది. అంటే 2026 ఈ ఇయర్ లో నోటిఫికేషన్ వస్తే ఈ ఇయర్ వరకే వర్తిస్తుంది. అంతే తప్పిస్తే ఫర్దర్ గా 2027లో ఏది వర్తిస్తుంది ఏది వర్తించదని అపోహలు పెట్టుకోవద్దు. దాని మీద ప్రభుత్వం బోర్డు మాత్రమే నిర్ణయం తీసుకొని వాళ్ళు మాత్రమే దాని గురించి చర్చించాలి. అంతే తప్పిస్తే ఏదో ఇన్స్టిట్యూట్ లో చెప్తారు. కొన్ని ఇన్స్టిట్యూట్లలో అయితే ఇన్స్టిట్యూట్ లో యాజమాన్యాలు వాళ్ళ యొక్క సీట్లు ఫిల్ చేసుకోవడం కోసం 35 years వరకు ఉంటుంది, 37 years వరకు ఎక్స్ట్రా. అంటే మీరు చెప్పదలుచుకుంది మీకు తెలిస్తే చెప్పండి, లేదంటే లేదు. మామూలు తెలంగాణ వచ్చిన తర్వాత 2016 ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిందో దానికి యాక్సిలటరీ ఎలాంటి ఏజ్ లిమిట్ ఉందో అదే ఏజ్ లిమిట్ వచ్చే అవకాశం ఉంది. మధ్యలో కరోనా వచ్చింది కాబట్టి 3 years కరోనా, 2 years కరోనా అని చెప్పి 3 + 2 5 years అని చెప్పి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ లేట్ అయింది 2 సంవత్సరాలు, మళ్ళీ కరోనా వచ్చడం వల్ల 5 years అనేది అక్కడ పెంచారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏదైనా అవకాశం అంటే నోటిఫికేషన్ రాక చాలా ఏళ్ళు అవుతుంది కాబట్టి 3 years కానీ 2 years కానీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని అనౌన్స్మెంట్ చేస్తుంది. అంతే తప్పిస్తే యూనిఫామ్ వేసుకొని చిల్లర మల్లరగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పి ప్రజల్ని విద్యార్థుల్ని మభ్యపెట్టి వాళ్ళని ఆగం చేయొద్దండి. అదే విధంగా చాలా మంది స్టూడెంట్స్ చదివే విధానంలో సిలబస్ కాపినప్పుడు, అంటే గుడ్డి గుర్రానికి కళ్ళం వేసినట్టుగా, అంటే గుడ్డి గుర్రం ఉరికినట్టుగా ఉరికితే రేస్ లో గెలవండి. ఇది కాంపిటీషన్ ఫీల్డ్ మనం వచ్చింది. అంటే కాంపిటీషన్ ఫీల్డ్ లో ఎలా అంటే మనం మామూలుగా అకాడమిక్ ఇయర్ లో చదివితే ఎలా చదువుతాం అంటే మనకున్న ఈ బుక్ మొత్తం పేజ్ అది ఎగ్జామ్స్ లో మనం థియరీ ప్యాటర్న్ లో రాసైనా ఏం చేస్తామంటే మనం సక్సెస్ సాధించడానికి ట్రై ఉంటుంది. అదే ఇది అలా కాదండి. ఇది కాంపిటీషన్ ఫీల్డ్. ఉన్న దాంట్లోనే ఎవరైతే ఉన్న వాళ్ళలో అంటే 1000 పోస్టులు పడితే కానీ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1000 పోస్టులు పడితే కానీ మనం 10,000 మంది అప్లై చేసి ఆ 10,000 మందిలో నువ్వు 1000 మందిలో ఉండడానికి ట్రై చేయాలి. నీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి కోసం కాదండి. అక్కడ వాడు ఏమైతే ఇవ్వగలుగుతాడో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసి అవి మాత్రమే నువ్వు చేయాలి. అంతే తప్పిస్తే ఇప్పుడు చాలా మంది, నేను ఒక సబ్జెక్ట్ చెప్తాను, ఎగ్జాంపుల్ తీసుకుంటాను. పాలిటీ తీసుకుంటే పాలిటీ బుక్స్ వచ్చేసి
400 నుంచి 500 పేజెస్ ది బుక్ చదువుతారు. ప్రతి ఒక్కరు మాక్సిమం 300 నుంచి 400 పేపర్స్ ఉన్న బుక్ చదువుతారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర తీసుకున్న మామూలుగా 300 నుంచి 400 పేపర్స్ ఉన్న బుక్స్ తీసుకొని నేను పెద్ద బుక్ చదువుతున్నా, ఎక్కువ బుక్స్ చదువుతున్నా, రిఫరెన్స్ చేస్తున్నా, నా సోర్స్ ఆఫ్ బుక్స్ ఇవి అని చెప్పి కృష్ణకాంత్ కావచ్చు, జేబి కృష్ణకాంత్ కావచ్చు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి సార్ పుస్తకం కావచ్చు, రమాదేవి అనే పుస్తకం కావచ్చు, ఇవన్నీ పుస్తకాలు తీసుకొని మీరు ఎక్కువ సిలబస్ ఉంది కదా అని కంటెంట్ చదువుతారు. మూర్ఖపు ఆలోచన చేయకండి. అదే అలా కాదండి, సిలబస్ కాపీని తీసుకోండి. సిలబస్ కాపీని తీసుకొని ఏ బుక్ అయితే మీరు రిఫరల్ తీసుకుంటారో ఆ బుక్ లో సిలబస్ లో ఉన్నది ఉందా, ఆ చాప్టర్ ని ముందు చదవండి. మిగతా చాప్టర్లు అదర్ తర్వాత విషయం. అది ఫస్ట్ మీరు ఈ చాప్టర్లు వదిలిపెట్టి పుస్తకం ఉంది కదా అని చెప్పి మొదటి పేరు నుంచి చివరి పేజీ వరకు ఒకసారి చూసి నాకు అయిపోయింది అనుకుంటే ఉద్యోగం రాదు బ్రదర్. చాలా సార్లు చేసే మిస్టేక్ ఇదే, చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. గతంలో చేసి మిస్టేక్ మోసపోయారు. ఇప్పుడు కూడా మీరు సిలబస్ కాపీని తీసుకొని సిలబస్ కాపీ టు పుస్తకంలో ఉన్న చదవండి. అంతే తప్పిస్తే ఉంది కదా పుస్తకం అని చెప్పి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఎప్పటికీ ఉద్యోగం రాదండి. అదే విధంగా చాలా మంది నోటిఫికేషన్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తున్నారు ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులు గ్రౌండ్ మీద పడుతురండి. గ్రౌండ్ ఈజీ, ఎవరికైనా వస్తుంది. దానికి కావాల్సిందల్లా మీలో ఉన్న పేషెన్సీని మీరు డెవలప్ చేసుకోవడం మాత్రమే, మీ మీ కరేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడం, మీ శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడం మాత్రమే. అంతే తప్పిస్తే గ్రౌండ్ రాదు అనే అపోహలోదు. నోటిఫికేషన్ అనగానే ఫస్ట్ గ్రౌండ్ కు ప్రిఫరెన్స్ ఇస్తారు, తప్పండి. గ్రౌండ్ కంటే ఎక్కువ పుస్తకానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయండి. పుస్తకాల మీద మీరు నాలెడ్జ్ పెంచుకోండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోండి. ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ఫర్దర్ వచ్చిన తర్వాత అప్పుడు గ్రౌండ్కి రండి. కానీ అప్పటి వరకు ముందు మీరు పుస్తకాల మీద ఉన్న నాలెడ్జ్ ని, సబ్జెక్ట్ ని బిల్డ్ చేసుకోండి. అలా చేస్తే సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.